RTI Live News. Ask for right. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ చేతన్ ఐపీఎస్తో కలిసి సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సిపి ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. శుభ్రంగా ఉంచాలని సూచించారు. రిసెప్షన్ సందర్శించి రికార్డులు చెక్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. సిబ్బందితో మాట్లాడి వారు చేసే విధులు మరియు ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడగడం జరిగింది. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ని సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మా డీసీపీ పెద్దపల్లి గారు, చేతన గారు, అండ్ అలాగే ఏసీపీ కృష్ణ అండ్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, ఎస్హెచ్ఓ ఇక్కడ అశోక్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమేమి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, తర్వాత కమ్యూనల్ ఇష్యూస్ కానీ, దాని తర్వాత రాబోయే ఎన్నికలకు సంబంధించి కానీ, ఈ లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి కానీ, విలేజెస్ ఇక్కడ ట్రబుల్సమ్ విలేజెస్ ఏమైనా ఉన్నాయా, ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రైమ్ సినారియో ఎలా ఉంది, తర్వాత ఇక్కడ రౌడీ షీటర్స్, తర్వాత ట్రబుల్ మాంగర్స్, తర్వాత సస్పెక్ట్స్ వాళ్ళ యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి, వీటి గురించి మొత్తం ఇక్కడ రిసెప్షన్ ఎలా పనిచేస్తుంది, పబ్లిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అంతా రిసెప్షన్ నుంచి మొదలుకొని తర్వాత బుక్స్, టోటల్గా ఉన్న రిజిస్టర్స్ అన్నీ కూడా అప్ టు డేట్ చేస్తున్నారు. అలాగే డైలీ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. విజిబుల్ పోలీసింగ్ అనేది విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఎస్ఐ అశోక్ రెడ్డి అన్ని విలేజెస్ని కూడా తిరిగేడా లేదని చూడడం జరిగింది. చాలా వరకు అన్ని విలేజెస్ని కట్ చేసి అన్ని విలేజెస్లో వాళ్ళతో మీటింగ్స్ పెట్టి అవగాహన కలిగించడము. దాంట్లో ఈ రీసెంట్ పల్లెనిద్ర ఎప్పుడు చేస్తాం, గూడెంలో పల్లెనిద్ర కూడా కార్యక్రమం, ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది మనది రామగుండం కమిషనరేట్లో. నేను వచ్చిన తర్వాత అది పల్లెనిద్ర అనేది స్టార్ట్ చేశాము. అక్కడ ఎస్హెచ్ఓలు, తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అక్కడ వెళ్ళడం వల్ల విలేజెస్లో అందరూ వచ్చి నైట్ కూడా అక్కడ స్టే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ తెలుసుకోవడం, అలాగే మాకు కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఇస్తారు కాబట్టి అది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా జరుగుతుంది. దానివల్ల మాకు ప్రతి విలేజ్లో కూడా ఒక నెట్వర్క్ సిస్టమ్ డెవలప్ అయింది. అలాగే పబ్లిక్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు. పోలీస్ స్టేషన్కి తర్వాత చెప్పదలుచుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాల్సినంత అవసరం లేకుండా మేమే అక్కడ పోలీస్ ఎట్ డోర్ స్టెప్ లాగా వెళ్తున్నాం కాబట్టి దాంట్లో సక్సెస్ఫుల్గా మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అంది అని ముందుగానే ప్రివెంటివ్ యాక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఫార్ ఇక్కడ పెద్ద క్రైమ్ లేదు. ఒక మర్డర్ కేసు జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఒకటి పెండింగ్ ఉంది. అది కాగానే ఛార్జ్ షీట్ వేసి కన్విక్షన్ కూడా తీసుకోవాలని నేను ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాను. మనది కన్విక్షన్ మీద బాగా ఫోకస్ చేయాలి, కన్విక్షన్స్ బాగా కావాలి. ఇది 96లో అటాక్ అయింది సార్. ఎప్పుడు వచ్చింది అది? 96లో శ్రీధర్ పోలీస్ అటాక్ అయింది అప్పుడు అటాక్ అయింది. హరీష్ కుమార్ గుప్తా సార్ పెద్దపల్లి హరీష్ కుమార్ సీఎం